వేలు 25,000 జీతాలు వస్తాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రోడు బీటెక్ పూర్తి చేశాక హైదరాబాద్లో జాబ్ కోసం వెళ్ళి 18,000 15 నుంచి 18,000 20,000కి ఒక 5 ఏళ్ళు చేస్తే కానీ అవ్వనటువంటిది వీళ్ళకి స్టార్టింగే 18,000 20,000 తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. అంటే ఒక దినసరి కూలీ కూడా ఒక కార్పొరేట్ జీతగాడు అయిపోయాడు. అది దాంట్లో ఈ వర్గం అన్నటువంటి ఈ విధానం నచ్చట్లేదు కార్పొరేట్ వ్యవస్థకి. ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఇట్లా 15,000 ఇస్తాం అంటే పెత్తనం చేసే స్కోప్ లేదంటారు. అది ఆ పెత్తనం చెయ్యలేకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నాయి. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటిది ఏంటంటే సదుపాయం లేకపోతే జనం తిరగబడతారు. ప్రాక్టికల్గా అయితే అవును పేదలకు సంబంధించి ఇవ్వకుండా ఇస్తున్నానంటే జనమే తిరగబడతారు. ఇప్పుడు జనం తిరుగుబాటు ఏమన్నా ఉందా? ప్రాక్టికల్గా మన గ్రౌండ్ లెవెల్లో చూస్తే నాకు పెన్షన్ అందట్లేదన్ను ఎక్కడో కోటిలో ఒకళ్ళిద్దరికి జరుగుతున్నది. అదేది వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వల్లనో ఇట్లా దాన్నే హైలైట్ చేస్తున్నారు. కానీ ఇవాళ 60 లక్షల మందికి 65 లక్షల మందికి ఏమో పెన్షన్లు ఇస్తున్నారు. 65 లక్షలు అంటే ఏం ఆషామాషిన 65 లక్షల మనుషులకి ఇస్తున్నారు అన్నటువంటిది. అది ఇవాళ 3,000 రూపాయలు ఇవ్వడం అంటే ఎంత పెద్దదైనటువంటి వర్క్. దానికి తోడుగా ఒక చేయూతనినో ఒక అమ్మ ఒడి